తొలేకాదశి. చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకు తొలేకాదశి అనే పండగ వచ్చింది అని. నా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది, తొలేకాదశితో పండగలు తోసుకుంటూ వస్తాయి, ఉగాదితో ఊడ్చుకుంటూ పోతాయని. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలిసాక సామెతలన్నీ సరైన జవాబులే అనిపిస్తుంది. తొలేకాదశిని విష్ణుసైన ఏకాదశి, ఆషాఢ ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. మన పురాణాల ప్రకారం మన ప్రపంచాన్ని స్థితికారకుడైన విష్ణు అవతారం నడిపిస్తూ ఉంటుంది. మళ్ళా లైకారకుడిగా శివుడు ఉంటారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లిన రోజుని తొలేకాదశి అంటారు. తర్వాత సృష్టిని లైకారకుడిగా అయిన శివుడు స్థితి మరియు లైకారకుడిగా లోకాన్ని కార్తీక ఏకాదశి దాకా నడిపిస్తాడు. ఈ చతుర్మాసాలు అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మరియు కార్తీకం స్థితి మరియు లైకారకుడిగా రెండు విధాల శివుడే నడిపిస్తాడు కాబట్టి శివుడికి తోడుగా శ్రావణ మాసం లక్ష్మీదేవి అమ్మవారు, భాద్రపదంలో వినాయకుడు, ఆశ్వయుజ మాసంలో దుర్గాదేవి అమ్మవారు ఉంటారు. అలానే మనకి వాళ్ళ పండుగలు ఆ మాసాల్లో వస్తాయి. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత విష్ణుమూర్తి మళ్ళా తన బాధ్యతను తాను తీసుకొని మళ్ళీ లోకాన్ని నడిపిస్తాడు. చాలా కొత్తగా ఉంది కదా. మీకు ఈ విషయం ముందే తెలుసా లేక ఇప్పుడే తెలుసా? ఇప్పుడే తెలిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.